UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదులుకున్నవారు. వారే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు. ఈ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేస్తూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు స్వయంగా లేఖలను సమర్పించారు. ఈ ఇద్దరు త్వరలో టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇకపోతే మస్తాన్ రావు తొలి నుంచి టీడీపీ వారే. ఆయన మధ్యలో వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన తిరిగి తన మాతృ సంస్థలోకి వచ్చారు. దాంతో ఆయనకు తగిన న్యాయం చేస్తానని పార్టీ నుంచి హామీ లభించింది. రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లే. 2028 జూన్ 21 వరకు ఆయన పదవి కాలం ఉంది. అంటే 4 ఏళ్లు అన్నమాట. ఇక మోపిదేవి వెంకటరమణ విషయానికి వస్తే తన సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆయనకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ ఆఫర్ ఉందని తెలుస్తోంది. అలాగే ఆయన కుమారుడికి భవిష్యత్ బాధ్యతకు గ్యారంటీ దక్కిందనే అంటున్నారు. మోపిదేవి రాజ్యసభ పదవి కాలం జూన్ 21, 2026 వరకు ఉంది. అంటే 2 ఏళ్ల కాల పరిమితి అన్నమాట. వీరి రాజీనామాలతో 2 పోస్టులు ఖాళీ అయినట్లు తొందరలోనే ప్రకటన రానుంది. వీటి కోసం కూటమిలోని చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు చూపు మాత్రం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మీద ఉందని అంటున్నారు. ఆయన గతంలో గుంటూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇటీవల ఎన్నికల ముందు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక మరో ఎంపీ సీటును జనసేనకి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబుకి ఆ పోస్ట్ దక్కనున్నట్లు తెలుస్తుంది. నాగబాబు 2019లో జనసేన తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి భారీ ఓట్లను తెచ్చుకున్నారు. కానీ ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావించిన మిత్రధర్మం ప్రకారం ఆ సీటు బీజేపీకి వెళ్ళింది. దీంతో నాడు నాగబాబు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా నేడు ఆయనకు రాజ్యసభ ఇస్తారనే ప్రచారం నడుస్తుంది. ఇదే సమయంలో కేంద్ర సహాయ మంత్రి కూడా ఇస్తారని అంటున్నారు. చూడాలి ఆయనకు ఏ పదవి దక్కుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.